అప్పుడు అర్జున్కి ఇంకొక ఆలోచన కూడా వస్తుంది. సరేరా, నా బైక్ కొంచెం రిపేర్ వచ్చింది, మెకానిక్ కాల్ చేశాను, వచ్చి తీసుకెళ్తా అన్నాడు, నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా అని అంటాడు. సరే రారా, నేను డ్రాప్ చేసి నేను వెళ్ళిపోతానని ఇద్దరు కారులో కూర్చుంటారు. కారులో వెళ్తూ ఉంటారు. కానీ అర్జున్ మాత్రం అసలు ఏం జరుగుతుందో తనకి ఏం అర్థం కాదు, అదే ఆలోచిస్తూ ఉంటారు. వీళ్ళంతా ఎవరు, నేను తెలిసినట్టే మాట్లాడుతున్నారు, కానీ నాకు వీళ్ళెవరూ తెలియదు అని అదే ఆలోచనలో ఉంటారు. కాసేపు అలా వెళ్ళిన తర్వాత కారు ఒక ఇంటి ముందు ఆగుతుంది. వెంటనే చరణ్ ఇలా అంటారు, సరేరా నువ్వు వెళ్ళు, నేను మళ్ళీ వస్తాను మీ ఇంటికి, నాకు ఇన్విటేషన్లు చాలా ఉన్నాయి, అవన్నీ ఇచ్చేసి నేను మళ్ళీ వస్తానంటాడు. అప్పుడు అర్జున్ దిగుతాడు, చరణ్ వెళ్ళిపోతాడు. అర్జున్ ఆ ఇంటి వైపు చూస్తాడు. అది ఒక మంచి లగ్జరీ హౌస్, చాలా పెద్ద ఇల్లు, బయట పెద్ద గేటు. అర్జున్ కొంచెం ముందుకు వెళ్ళి గేట్ ఓపెన్ చేసుకొని ఇంటి లోపలికి వెళ్తాడు. అక్కడ లోపల ఒక కారు పార్కింగ్ చేసి ఉంటుంది. అలాగే కారు దగ్గరికి వెళ్తాడు. కారు సైడ్లో ఒక స్టిక్కరింగ్ ఉంటుంది. అదే ఆ షాప్ కుర్రాడు చెప్పిన అదే స్టిక్కరింగ్, 2 సింహాలు ఎదురెదురుగా ఉన్న స్టిక్కరింగ్. ఆ స్టిక్కరింగ్ చూడంగానే అర్జున్ షాక్ అయిపోతాడు.